హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈ వీడియోలో మీకు ఒక ప్రత్యేకమైన అంశం మీద డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే ఇక నోటిఫికేషన్ వచ్చేటటువంటి సమయం, ఈ సమయంలోనే మనం ఈ విషయాలు తెలుసుకోవడం ద్వారా మీరు మరింత జాగ్రత్త వహించి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారనేసి ఈ వీడియోలో కొన్ని ప్రశ్నలు అయితే మనకు రావడం జరిగింది అభ్యర్థుల నుంచి, ఆస్పిరెంట్స్ నుంచి. దానికి అనుగుణంగా ఒక వీడియో చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో మీకోసం చేయడానికి సమాయత్తమయ్యామండి. అయితే ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకుంటాము అనేది ముఖ్యమైన అంశం అండి. చూడండి, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కి పేపర్ ఎలా ప్రిపేర్ చేస్తారు? ఈజీగా చేస్తారా, వెరీ ఈజీగా చేస్తారా, డిఫికల్ట్ గా చేస్తారా, వెరీ డిఫికల్ట్ గా చేస్తారా అనేది ముఖ్యమైనటువంటి ప్రశ్న అండి. వెరీ ఈజీ చేస్తారా? ఇలా చాలా మంది అభ్యర్థులు అయితే ప్రశ్న అడగడం జరిగిందండి. మనం రాయబోయేది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ఆ ఎగ్జామ్ కు సంబంధించినటువంటి ప్రశ్న పత్రాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు అని తెలుసుకోవడం ప్రతి ఆస్పిరెంట్ కి, ప్రతి కాంపిటీటర్ కి ముఖ్యమైన అంశం అండి. అందుకని ఈ పేపర్ ని ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. చూడండి, అయితే ప్రతి పేపర్ ని తయారు చేయాలంటే దానికి ఒక బ్లూ ప్రింట్ అనేది ఉందండి. బ్లూ ప్రింట్ అనేది ఉంది. ఇది యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అన్నమాట. ఒక బ్లూ ప్రింట్ అనేది ఏ ఎగ్జామ్ కైనా క్వశ్చన్ పేపర్ తయారు చేయాలంటే ఏ ఎగ్జామ్ కైనా ఒక బ్లూ ప్రింట్ అనేది ఉంటుందండి. ఆ బ్లూ ప్రింట్ ప్రకారము ఆ ఎగ్జామ్ సంబంధించినటువంటి అంశాలు అయితే అందులో పొందుపరుస్తారు. సపోజ్ ఒక ప్రశ్నాపత్రాన్ని తయారు చేయాలంటే అందులో ముఖ్యమైనటువంటి అంశాలు 4 ఉంటాయండి. ఒకటగా చూసినట్టయితే వెరీ ఈజీ, అలాగే మళ్ళీ ఈజీ, మూడోది డిఫికల్ట్, నాలుగోది వెరీ డిఫికల్ట్. ఈ 4 అంశాలు పొందుపరిచి ప్రశ్నాపత్రం అనేది తయారు చేయటం అనేది జరుగుతుందండి. అదే గతంలో గనక మన ఎగ్జాంపుల్స్ గనక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎగ్జామ్ గనక చూసినట్లయితే విఆర్ఓ పేపర్ అనుకుంటా. విఆర్ఓ పేపర్ చాలా మందికి 100కు 100 మార్కులు అనేవి రావడం జరిగిందండి. 100/100 అనేది రావడం జరిగింది. అంటే పేపర్ అనేది అక్కడ ఈజీగా ఉంది. జనరల్ గా గనక యూపీఎస్సీ పేపర్ లో చూస్తే అప్రాక్సిమేట్ గా 60% గనక వస్తే యూపీఎస్ లో ఐఏఎస్ రావడం అనేది జరిగిందండి. అప్రాక్సిమేట్ సుమారుగా ఆ పేపర్ కి 60% గనక మెయిన్స్ లో స్కోర్ కనుక చేస్తే ఖచ్చితంగా ఐఏఎస్ ఆ సర్వీసులు రావడానికి, అంటే ప్రాముఖ్యమైన సర్వీసులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఇక్కడ చూస్తే ఒక ఎగ్జామ్ లో 100కి 100 మార్కులు వచ్చేటటువంటి విధంగా ప్రశ్నాపత్రం ఉందంటే దాంట్లో శాస్త్రబద్ధత అనేది, అంటే శాస్త్రీయ కోణం అనేది ఉందంటే, సపోజ్ ఇక్కడ విఆర్ఓకి సపోజ్ ఒక 10 పోస్టులు ఉన్నాయి అనుకున్నాం అనుకోండి. ఆ 10 పోస్టులకి ఇక్కడ 100కి 100 ఒక 20 మందికి వచ్చినాయి అనుకోండి. అది ఇక ఏ పారామీటర్ మీద ఒక అర్థం సెలెక్ట్ చేస్తారు, ఆ అభ్యర్థులను ఎలా చేయాలో సెలెక్ట్ చేస్తారు అనేది ఇక్కడ క్లిష్టతరమైన అంశంగా మారుతుంది. అందుకని ప్రశ్నాపత్రం అనేది వెరీ ఈజీగాను అట్లని వెరీ డిఫికల్ట్ గాను ఉండదు. వెరీ డిఫికల్ట్ గా చూస్తే మన ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయం పేపర్స్ కనుక చూస్తే దీంట్లో క్వశ్చన్ పేపర్ అనేది చాలా టఫ్ గా ఉందండి. చాలా వెరీ డిఫికల్ట్ గా ఉంది. అందుకే కట్ ఆఫ్స్ కూడా తగ్గించి కొన్ని ఆయా సామాజిక వర్గాలకు వచ్చేసరికి కట్ ఆఫ్ కూడా అప్పటి వరకు వచ్చినటువంటి కట్ ఆఫ్ ను కూడా తగ్గించేసి ఇంకా తక్కువ ఒక 2-3 సార్లు కట్ ఆఫ్ తగ్గించేసి ఆ అభ్యర్థులు వచ్చిందాకా ఆ పోస్టుల్ని తీసుకోవడం అనేది జరిగింది. చూడండి, ఇక్కడ ఈ 2 అంశాలు కనుక చూసినట్టయితే ఒకటైతే 100కు 100 రావడం జరిగింది. రెండోది అయితే అసలు కట్ ఆఫ్ కే పెట్టినటువంటి 35 మార్క్స్ ఆ కట్ ఆఫ్ కే వీళ్ళు రీచ్ కాకపోవడం జరిగింది. అంటే ఇక్కడ శాస్త్రబద్ధత అనేది పేపర్ ని మెయింటైన్ చేస్తూ ఎగ్జామ్స్ కి ఈ పేపర్స్ అనే ప్రిపేర్ చేస్తారు. అంటే ఈ 2 కనుక చూసినట్లయితే ఈ జిఎస్డబ్ల్యూ వచ్చేసరికి గ్రామ వార్డు సచివాలయం వచ్చేసరికి అప్పుడప్పుడు ప్రిపేర్ చేసి టఫ్ గా ఇవ్వాలనే ఉద్దేశంతో సమయం కూడా ఎక్కువ లేకపోవడం వల్ల ఈ పేపర్ అయితే వెరీ టఫ్ గా రావడానికి అవకాశం ఉందండి. అవకాశం అయినప్పుడు అలాగే విఆర్ఓ పేపర్ వచ్చేసరికి మరి లిబరల్ గా
మరీ లిబరల్ గా ఇవ్వడం ద్వారా డిఎస్సి శాంక్షన్ ద్వారా ఇది 100కు 100 అనేది రావడం అనేది ఇంతకు ముందు ఎక్కడ 100కు 100 ఆ పర్సెంటేజ్ గానీ లేకపోతే ఆ మార్క్స్ గానీ 100కు 100 అనేది రావడం జరగలేదు అనమాట. అయితే పేపర్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఈ రెండు సందర్భాలు కాకుండా పేపర్ అనేది ఎలా తయారు చేస్తారు అనేది మనం తెలుసుకోవాలండి. ఆ బ్లూ ప్రింట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు గనక మనం కొన్ని ఎగ్జాంపుల్స్ గా మన జరిగినటువంటి తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్స్ కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎండోమెంట్ ఆఫీసర్స్ ఈఓస్, లేకపోతే గ్రూప్ 4 క్లరికల్ ఎగ్జామ్స్ కానీ ఈ రెండు కంపేర్ గా చేస్తే వీటిలో ఈ పారామీటర్స్ అనేవి ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ తయారు చేశాడు. సపోజ్ ఒక డిగ్రీ చదివినటువంటి అభ్యర్థి ఐక్యూ లెవెల్స్ ప్రకారము పేపర్ అనేది తయారు చేసుకున్నారు అనుకుంటే, ఒక డిగ్రీ చదివి ఇప్పుడు ఏ ఎగ్జామ్ కైనా గ్రూప్స్ ఎగ్జామ్ ముందు ఇంటర్మీడియట్ లేదా 10th అనేది ఉండే గ్రూప్స్ లో, ఇప్పుడు ఏ ఎగ్జామ్ కైనా డిగ్రీ అనేది కంపల్సరీ చేయడం అనేది జరిగింది. దానికి తోడు ఒక కంప్యూటర్ సర్టిఫికేట్ కనుక ఉంటే మంచిదండి. ఆ ఎగ్జామ్స్ కన్నిటికీ డిగ్రీ మెయిన్ క్వాలిఫికేషన్ కాబట్టి ఒక డిగ్రీ చదివినటువంటి అభ్యర్థి అతని యొక్క ఐక్యూ లెవెల్స్ ప్రకారంగా పేపర్ అనేది గ్రూప్స్ కి ప్రిపేర్ చేయడానికి అవకాశం ఉంది. అది ఏపీపీఎస్సి, ఇవి మెయిన్ బోర్డ్స్ అన్నమాట, ఇవి కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నమాట. ఏపీపీఎస్సి మరియు టిఎస్పిఎస్సి ఈ రెండు బోర్డ్స్ అనేవి ఖచ్చితంగా ఒక శాస్త్రబద్ధతో మిగతా డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ వాళ్ళు మెయింటైన్ చేయొచ్చు, లేదా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అయితే మెయింటైన్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ ఇవి రాజ్యాంగబద్ధ సంస్థలు కాబట్టి ఖచ్చితంగా ఒక బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది. ఎలా పేపర్ ఉండాలి అనేది ఇక్కడ మనం డిస్కస్ చేసే అంశము. మరి వెరీ ఈజీ క్వశ్చన్స్ ఉండొచ్చా, ఈజీ క్వశ్చన్స్, డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్ ఉండొచ్చు అనేది ఇప్పుడు మనం మాట్లాడే దాంట్లో ఉంది. వీటిని బట్టే సార్ కట్ ఆఫ్ ఎంత, ప్రతి వాళ్ళు ఎగ్జామ్ రాసి కట్ ఆఫ్ ఎంత, ఎన్ని వస్తే మార్కులు మన కట్ ఆఫ్ వస్తుంది అనేది స్పష్టంగా ఇక్కడ మీకు నేను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్తాను. చూడండి, కట్ ఆఫ్ మీరే నిర్ణయించుకోవచ్చు. ప్రతి ఎగ్జామ్ కి కట్ ఆఫ్ ఎంత ఉండిద్ది, గతంలో ఎంత వచ్చింది అనేది ఈ ఎనాలిసిస్ ద్వారా మీరు చక్కగా దాన్ని బేరీజ్ వేసుకుంటూ మీరే ఎనాలిసిస్ చేసుకోవచ్చు అండి. చూడండి, సపోజ్ ఒక ఎగ్జామ్ పేపర్ అంటే స్టాండర్డ్ ఎగ్జామ్ అంటే ఐ మీన్ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి లేకపోతే యూపీఎస్సి మెయిన్ స్టాండర్డ్ అట్లానే రాజ్యాంగబద్ధ సంస్థలైనటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డ్స్ అనమాట. ఏబిపిఎస్సి మిగతా రాష్ట్రాల్లో ఉన్న బోర్డులు కూడా చెప్పు. ఇవన్నీ స్టాండర్డ్ గా యూనివర్సల్ స్టాండర్డ్ గా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరత అయితే ఉంది. అందులో కంపల్సరీగా ఈ 4 పార్ట్లకు సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే పొందుపరచాలి. ఎందుకంటే ఒక అభ్యర్థి కనుక ఎగ్జామ్ కి వెళ్ళాడు అనుకోండి, బాగా ఈజీగా ఉంది అనుకోండి, ఈ ఎగ్జామ్ పెద్ద స్టాండర్డ్ లేదు, అక్కడ బాగా చదివిన అభ్యర్థికి 2-3 సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థికి లేదా ఒక 3 నెలలు చదివిన అభ్యర్థికి పెద్ద వేరియేషన్ అనేది ఉండదు, తేడా అనేది ఉండదు. అట్లానే బాగా డిఫికల్ట్ గా ఉందనుకోండి, ఇద్దరికి కష్టంగానే ఉంటుంది. కానీ అక్కడ ఎవరైతే తెలివి గల అభ్యర్థి, ఎవరైతే మన సర్వీస్ కి ఉపయోగపడే అభ్యర్థి ఉన్నాడు, వెలికి తీయాలంటే కంపల్సరీగా ఈ 4 పారామీటర్స్ అనేవి ఆ ఎగ్జామ్ లో ఉండవలసి ఉంటుంది. చూడండి, ఇక్కడ కనుక చూసినట్టయితే వెరీ ఈజీ అనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం అండి. వెరీ ఈజీగా కనుక చూస్తే ఒక ప్రశ్నాపత్రం 100 మార్కులకు ఉందనుకోండి, వీటి యొక్క ప్రపోర్షనేట్ ఎంత ఉంటుందండి అంటే సపోజ్ 25 మార్క్స్ కి ఇవ్వడం జరుగుతుందండి. అట్లనే ఈజీ వచ్చేసరికి కూడా 25 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అప్రాక్సిమేట్ గా. డిఫికల్ట్ కూడా 25 మార్క్స్, అట్లానే వెరీ డిఫికల్ట్ కూడా 25 మార్క్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం కనుక చూస్తే 100 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ 100 మార్క్స్ కూడా కొన్ని ప్రిలిమినరీ మెయిన్స్ వచ్చేసరికి 150 గా మారుతుంది. ఆ 150 మార్క్స్ కూడా ఈ రేంజ్ లోనే ఇవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, వెరీ ఈజీ మార్క్స్ లేవు అనుకోండి, అచ్చంగా డిఫికల్ట్ ప్రశ్నలు ఇచ్చారనుకోండి ఎగ్జామ్ లో, అటెండ్ అయినటువంటి అభ్యర్థి ఏంటంటే చాలా కష్టంగా ఉంది, ఆ బోర్డు ఎగ్జామ్స్ మనం ప్రిపేర్ అవడం వేస్ట్, ఆ ప్రశ్నలు మనం ప్రిపేర్ కాలం ఎక్కడెక్కడో
రిలవెంట్ లేనటువంటి ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం అనేసి ఆ అభ్యర్థి విముఖతగా ఉంటాడు ఆ బోర్డు ఎగ్జామ్స్ కి అపీర్ అవడానికి. అలాగే అదొక ప్రాపగాండ్ లాగా అందరికి చేరి ఆ బోర్డు ఎగ్జామ్స్ రాయడానికి కూడా ఇష్టపడినటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థి వచ్చినప్పుడు 25 మార్కులు అనేవి ఈజీగా గనక ఉంటే అతను చాలా సాటిస్ఫై అవుతాడు. అరే ఇంకొంచెం ప్రిపేర్ అయితే బాగుండేది, మనకు మంచి మార్కులు వచ్చాయి, ఉద్యోగం వచ్చేది అనేసి ఆ బోర్డు ఎగ్జామ్స్ కి అపీర్ అయ్యే విధంగా ప్రశ్నలు అయితే ఆ అభ్యర్థికి రూపొందిస్తారు. ప్రతి అభ్యర్థి ఆ బోర్డుకి ప్రిపేర్ అవడానికి ఇష్టపడతాడు అనమాట. అట్లనే ఈజీ ఇంకొంచెం వచ్చేసరికి ఈజీ 25 మార్క్స్ ఉంటాయి అనమాట. చాలా ఈజీగా ఉంటాయి ఇవి కూడా. ఇవి అసలు ఈజీ, తర్వాత కొంచెం కష్టం, ఆ తర్వాత డిఫికల్ట్. ఇది ఎవరైతే ప్రిపేర్ అవుతారో, ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతారో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేసే విధంగా 25 మార్కులు అనేవి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఉంటారు, వారి కోసం ఈ 25 మార్కులు అనేవి ఉంచబడి ఉంటాయి. కాబట్టి ఆ యొక్క ఎగ్జామ్ లో కష్టపడి ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి ఇక్కడ అనేది చోటు అనేది కల్పించడం జరిగింది. కొత్త వారిని ఆకర్షించడానికి ఆ బోర్డు లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కి అంటే యూత్ ని ఆకర్షించడానికి ఈ 25 ప్రశ్నలను నిర్దేశించడం అనేది జరిగింది. కంపల్సరిగా వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే మన ప్రతి ప్రశ్నాపత్రంలోనూ చూడవచ్చు అనమాట. అట్లని అంతెందుకు మొన్న జరిగినటువంటి మన తెలంగాణలో జరిగినటువంటి ప్రశ్నాపత్రంలో చూసినట్లయితే వీటికి సంబంధించిన ఇక్కడే మీకు చదివి వినిపిస్తా చూడండి. ఈ క్రింది పేర్కొన్న వాటిలో ఏది యాంటీబయాటిక్ కాదు? ఎరిథ్రోమైసిన్, టెట్రాసైక్లిన్, ఆక్సిటోసిన్, ఓప్లోక్సిన్ అనేవి 4 ఇవ్వడం జరిగిందండి ఆప్షన్స్. ఇవి ఖచ్చితంగా గనక చదివితే మీకు 10th ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ లో, ఎన్సీఆర్టీ బుక్స్ లో కూడా దొరికేటటువంటి అంశం అనమాట. ఇక్కడ ఏంటి? ఎరిథ్రోమైసిన్, టెట్రాసైక్లిన్, ఓప్లాక్సిన్ ఇవన్నీ జనరల్ గా వాడేటటువంటి యాంటీబయాటిక్స్. జనరల్ గా ఒక అభ్యర్థి గనక జనరల్ నాలెడ్జ్ గనక ఉంటే వీటిని గుర్తుపట్టచ్చు. ఆక్సిటోసిన్ అనేది హార్మోన్ అండి. ఆక్సిటోసిన్ అనేది హార్మోన్. ఈ ఆక్సిటోసిన్ అనేది వినలేదు, ఎలిమినేషన్ ద్వారా కూడా దీన్ని తీసేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఒక అభ్యర్థి కనుక జనరల్ నాలెడ్జ్ కనుక ఉంటే ఇక్కడ యాంటీబయాటిక్ ని గుర్తించవచ్చు. ఒక బయలాజికల్ సైన్స్ అభ్యర్థే కాదు, జనరల్ గా యాంటీబయాటిక్స్ కనుక వాడేటువంటి వాళ్ళకి అర్థమయ్యే అంశం అనమాట. అట్లనే స్టాండర్డ్ బిట్ అనేది చూడండి. ఇక్కడ డ్రై ఐస్ యొక్క రసాయనిక నామం ఏది? డ్రై ఐస్. జనరల్ గా మనం 6th 7th నుంచి ఈ ప్రశ్న అనేది టెక్స్ట్ బుక్ లో చూస్తానే ఉండవు. ఎస్ఐ పేపర్ లో అండి చూడండి. ఇక్కడ ఘన H2O అంటే వాటరు అంటే నీరు, ఘన వాటరు, మరియు ఘన O3 అంటే ఓజోన్ లేయర్, ఓజోన్ అనమాట. అట్లనే ఘన CaCO3 అంటే కాల్షియం కార్బోనేట్ ఘన. అట్లనే ఘన CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్. ఆన్సర్ వచ్చేసరికి ఇది స్టాండర్డ్ బిట్. ఇది వెరీ ఈజీ అనమాట, వెరీ ఈజీ. టెక్స్ట్ బుక్ ఎవరు చదివినా ఈ వెరీ ఈజీ అనేది మరి ఎస్ఐలు ఎందుకు ఇచ్చారు? ప్రిలిమినరీ కావచ్చు సార్ అంటారు, ప్రిలిమినరీ అయినా ఇస్తారు, అది మెయిన్స్ అయినా కానీ దీని మీద కొంచెం కష్టం ఉన్నటువంటి స్టాండర్డ్ బిట్స్ అని కొన్నన్నా ఇందులో మెయింటైన్ అని చేస్తారు. ఇది మాత్రం యూనివర్సల్ పేపర్, ఎందుకంటే ప్రిలిమినరీ కంపల్సరీగా ఉండాల్సిన అంశం. ఇక్కడ ఎవరైతే ఫిల్టరేషన్ అవుతారో ఆ అభ్యర్థులు ఖచ్చితంగా మెయిన్స్ కి వెళ్ళినప్పుడు ఈ డిఫికల్టీస్ లెవెల్స్, వెరీ డిఫికల్టీ లెవెల్స్ పెరిగిపోతా ఉంటాయి అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఈ పేపర్ దాటి వచ్చారు కాబట్టి. చూడండి ఇక్కడ మనం చూసుకుంటే ఇవి జనరల్ గా మనం టెక్స్ట్ బుక్ లో చదివే ప్రశ్నలే. ఈ క్రింది పేర్కొన్న వాతావరణ పొరల్లో ఏది రేడియో కమ్యూనికేషన్స్ కి సహాయపడుతుంది? ఇది మనం చిన్నప్పటి నుంచి ఈ ప్రశ్న చదివిందే. 6th 7th నుంచి భూమి యొక్క పొరల గురించి మనం చదువుతానే ఉంటాం. ఇది చాలా ఈజియెస్ట్ క్వశ్చన్, లేకపోతే వెరీ ఈజీ క్వశ్చన్ చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇది ట్రోపోస్ఫియర్ అని ఉంటుంది, తర్వాత మీసోస్ఫియర్, తర్వాత వచ్చేసరికి స్ట్రాటోస్ఫియర్ ఉంటుంది, ఆ తర్వాత ఐనోస్ఫియర్ అంటారు దీన్నే, ఆ తర్వాత థెర్మోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్ ఇట్లా వెళ్ళిపోతా ఉంటాయి అనమాట. అయితే ఇక్కడ ప్రతి స్పియర్ కి ఒక క్యారెస్టిక్ స్పీషియర్ అనేది ఉంది. ప్రతి స్పియర్ కి, ప్రతి ఆవరణానికి దానికి సంబంధించిన ఒక ముఖ్యమైన లక్ష్యం అయితే ఉంది. ఇక్కడ ప్రశ్న అయితే అడగడం ఏంటంటే దేంట్లో రేడియో కమ్యూనికేషన్స్ కి
అవకాశం ఉందండి. స్ట్రాటోస్ఫియర్ అనేది ఒక కదలకుండా ఉండేటటువంటి పొర కాబట్టి ఆటోమేటిక్ గా దీంట్లోనే ఈ రేడియో కమ్యూనికేషన్ సంబంధించినటువంటి వెళ్తాయి అన్నమాట. ఇంకా పైకి వెళ్ళేసరికి ఐనోస్ఫియర్ అంటాం కాబట్టి ఐనోస్ఫియర్ అంటే ఇంకా స్పీడ్కి వెళ్ళిపోతాయండి. ఇంకా చూడండి, క్రింది పేర్కొన్న మూలకంలో దేనికి అతి ఎక్కువ రుణ విద్యుత్మాత్మకత కలదు అంటే ఎలక్ట్రోనెగటివ్ అండి. జనరల్ గా క్లోరిన్ అని మనకు తెలుసు అండి. క్లోరిన్ ఇక్కడ ఆన్సర్ అయింది ఇచ్చే క్లోరిన్, బ్రోమిన్, ఓ ఆక్సిజన్, ఎన్ నైట్రోజన్ అని. ఇది కూడా ఈజీ లేకపోతే వెరీ ఈజీ అండి. కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే స్టాండర్డ్ బిట్స్ అనమాట. చాలా స్టాండర్డ్ బిట్స్. ఆ తర్వాత ఉష్ణగ్రాహ చర్య అనేది ఇచ్చారు. ఇది కొంచెం కష్టమైంది. ఇది 4th ఆన్సర్ 0 అని వచ్చింది. ఈ క్రింది పేర్కొన్న వాతావరణ పొరలను క్రింది నుండి పైకి సరైన క్రమంలో ఏర్పరచము అనేసి ఇచ్చారు. చూడండి, క్రింది నుండి సరైన క్రమంలో ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, ఐనోస్ఫియర్, థెర్మోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్ ఇట్లా వరుసనే కింది నుంచి పైకి, పై నుంచి కిందికి మనం మార్చుకుంటూ రావచ్చు అండి. మెయిన్ ఇది కూడా చాలా ఈజీ ప్రశ్న అనమాట. ఈజీ ఆర్ వెరీ ఈజీగా చెప్పుకోవచ్చు. అట్లనే డార్క్ ఫెర్మెంటేషన్ ఇది కొంచెం కష్టమైన ప్రశ్నగా చెప్పవచ్చు అనమాట. సేంద్రియ వ్యర్థం నుండి మీథేన్ ఉత్పత్తి చేసే CH4 అనమాట. ఆర్గానిక్ సబ్స్టెన్స్ నుంచి CH4 మీథేన్ తయారు చేసే విధానాన్ని డార్క్ ఫెర్మెంటేషన్ అనేసి అనొచ్చు. అట్లనే కార్బన్ మోనాక్సైడ్ సంబంధించిన ఈ క్రింది పేర్కొన్న వాటిలో సరి అయినది ఏది? ఇది కొంచెం వెరీ ఈజీలో కనుక చూస్తే ఈజీలోకి వచ్చేస్తుందండి. బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ దేనిని చూసేస్తుంది? నేను పోయిన వీడియోలోనే చెప్పానండి. అంటే దీన్ని చూసే చెప్పానండి. అప్పుడు ఇచ్చినప్పుడు కేవలం 3 వాట్స్ అనేవంటి BOD, DO డిజాల్వ్డ్ ఆక్సిజన్, BOD అంటే బయలాజికల్లీ ఆక్సిజన్ డిమాండ్, అట్లనే COD కెమికల్లీ ఆక్సిజన్ డిమాండ్. ఈ మూడింటి నుంచి ఏదో ఒక ప్రశ్న అయితే రావడం జరుగుతుందండి. చిన్న నిర్వచనాలు ఇవి, చిన్న ఎగ్జాంపుల్స్. దీని నుంచి ఏదో ప్రశ్న వస్తుంది కంపల్సరీగా. కాబట్టి ఇది ఒకసారి ఆ వీడియో రెఫర్ చేసుకుంటే 3 వార్డ్స్ కనుక మీరు నేర్చుకుంటే ఒక ప్రశ్న అనేది ఖచ్చితంగా రావడం జరిగిందండి. ఇది కొంచెం డిఫికల్ట్ గా చెప్పుకోవచ్చు. అట్లానే కార్బన్ క్రెడిట్, ఇది వరకు కార్బన్ క్రెడిట్ అనేసి ఒక 15-20 ఏళ్ల క్రితం కార్బన్ ప్రతి దేశముకి ఇంత లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ ప్రకారమే కార్బన్ ఎమిషన్స్ వదలాలి అని చెప్తారు. అలా ఎక్కువ గనక మిగతా దేశాలు పారిశ్రామిక రంగంలో ఉండి గనక ఎక్కువ కార్బన్ గనక రిలీజ్ చేస్తే పక్క దేశాల్లో ఉన్నటువంటి కార్బన్ తక్కువగా వదిలేటువంటి దేశముల యొక్క కార్బన్ ని కొనుక్కోవచ్చు అనమాట. వాళ్ళకి 100% ఇస్తే ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళకి 10% ఉంది వాళ్ళ కార్బన్ ఎమిషన్స్ వదిలేవి. 90% ఇంకో దేశానికి అమ్ముకోవచ్చు. అట్లా కూడా రేటింగ్స్ అనేవి అట్లా కూడా అమ్ముకోవడం అనేది గతంలో జరిగిందండి. అయితే దాన్ని చూసి దాన్ని బట్టి కార్బన్ క్రెడిట్ అనగానేమి అనేసి ఇక్కడ ప్రశ్న రావడం అనేది ఇది డిఫికల్ట్ అంటే కొంచెం అవగాహన గనక ఉంటే ఇది డిఫికల్ట్ లో ఆన్సర్ పెట్టొచ్చండి. అట్లనే ఒత్తిడి, కోపము మరియు ఎక్కువ బీపీకి ఏ హార్మోను బాధ్యత వహిస్తుంది? ఆక్సిడోసిన్, థైరాక్సిన్, ఎడ్రినాలిన్ మరియు గెలనిన్ అనేది ఇక్కడ ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ అనేసి ఉంటుందండి. దాన్ని ఎడ్రినాలిన్ అంటారు. 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఖచ్చితంగా రాసి ఉంటుంది. ఇది స్టేట్ బుక్ లో కనుక చూసినట్టు ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్, ఇది ఎడ్రినాలిన్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా వెరీ ఈజీకి లేదా ఈజీకి సంబంధించిన ప్రశ్నలుగానే చెప్పుకోవచ్చు అనమాట. అట్లా ఎప్పుడు వచ్చే ప్రశ్నలు ఇక్కడ చాలా ఉన్నాయండి. ఇది యూనివర్సల్ యాక్సెప్టెడ్ బ్లడ్ గ్రూప్ అనేది ఖచ్చితంగా AB+ అనమాట. అంటే AB పాజిటివ్ అనేది యూనివర్సల్ రెసిపియంట్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా రక్తాన్ని గ్రహించేటువంటి బ్లడ్ గ్రూప్ ఏదంటే AB పాజిటివ్ అనమాట. ఇది ఎప్పుడు ప్రశ్న అనేది మనకి క్వశ్చన్ ఈ వీటిలో బ్లడ్ గ్రూప్ నుంచి ఒక ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. అందుట్లో ఇది వెరీ ఈజీగా కూడా చెప్పుకోవచ్చు. అలానే ద లార్జెస్ట్ ఆర్గన్స్ ఇన్ హ్యూమన్ బాడీ ఈజ్, ఇది మీకు తెలిసిందే, మెదడు, గుండె, చర్మము మరియు కాలేయములు ఇచ్చాడండి. ఇక్కడ చర్మం అనేది అతి పెద్దదైన అవయవం చెప్పుకోవచ్చు. చూడండి, ఇవి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చూసిన SI ఎగ్జామ్ లో చూసిన ఈజీ, వెరీ ఈజీ అనేవి ఇక్కడ ప్రశ్నలు అయితే ఉన్నాయండి. ఈజీ,
వెరీ ఈజీగా ఉన్నాయి. మిగతా అంశాల్లో కనుక చూసినట్లయితే అక్కడ కష్టతరంగా, క్లిష్టంగా, డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్ లోకి వెళ్ళటం అనేది జరిగింది. ఈ ప్రశ్నలు కనుక చూసినట్లయితే మినిమము 50 మార్కులు అనేవి ఈజీ, వెరీ ఈజీలో కనుక ఇవ్వటం అనేది జరుగుతుందండి. ప్రిలిమినరీ చాలా ప్రశ్నలు వచ్చేసరికి వీటికి సంబంధించిన ప్రశ్నలే ఉన్నవి. ఇక కష్టపడి చదివిన వాళ్ళకి వచ్చేసరికి డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్ ప్రశ్నలు కూడా చేయగలుగుతారు. వారు కాంపిటేటివ్ లో ముందస్తులో ఉంటారని మనకి తెలుసండి. అయితే ఇక్కడ చూడండి, ప్రతి ఎగ్జామ్ రాసిన వెంటనే కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది ముఖ్యమైనటువంటి ప్రశ్న అండి. కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే ఇక్కడ చూడండి, ప్రతి అభ్యర్థి ప్రిపేర్ అయిన వాళ్ళు 25, 25, 50 మార్కులు అయితే ఆన్సర్ చేయగలుగుతారు. ఆ తర్వాత డిఫికల్టీలో ఒక 10-15 మార్కులు కనుక పెంచితే అదే కట్ ఆఫ్. 10-15 మార్కులు. సపోజ్ ఒక 10 మార్క్స్ గనక కలిపితే 60 మార్కులు అనేది కట్ ఆఫ్స్ గా చెప్పుకోవచ్చు. 60 మార్క్స్ అనేది కట్ ఆఫ్ గా చెప్పవచ్చు. చూడండి, అంతెందుకు, ఇది 100 మార్కుల ప్రశ్న. గతంలో గ్రూప్ 1 జరిగిందండి ఏపీపీఎస్సీలో. దాని కట్ ఆఫ్ ఎంత అండి? అది 150 పేపర్ ప్రిలిమినరీ. కాబట్టి ఇక్కడ 100కు వచ్చేసరికి 60 మార్కులు ఉన్నవి, ఇంకొక 30 మార్క్స్ వస్తాయి కాబట్టి 50కి 90 అనేది అక్కడ కట్ ఆఫ్ చేశారండి. ఖచ్చితంగా 90. ఏ ఎగ్జామ్ కైనా ప్రిలిమినరీలుగా చూసుకుంటే 60-65 అదే కట్ ఆఫ్. అయితే ఈ కట్ ఆఫ్ అనేది ఎట్లా మారుతా ఉండిద్ది? కట్ ఆఫ్ అనేది మనం ముందే చెప్పలేము. ఏ ఎగ్జామ్ కి ముందే చెప్పలేము, అది అశాస్త్రీయము కూడా. ముందే చెప్పలేము. ఎందుకని చెప్పం? కట్ ఆఫ్ కనుక నిర్ణయించాలంటే ఖచ్చితంగా ఇక్కడ కొన్ని పారామీటర్స్ అనేవి ఉండేయండి. కట్ ఆఫ్ ఎలా నిర్ణయిస్తావు? ఆ ఎగ్జామ్ లో ప్రకటించబడినటువంటి పోస్టుల సంఖ్యను బట్టి ఉంటుంది. అది టెక్నికల్, నాన్ టెక్నికల్ ఎగ్జామ్ అని కూడా తెలుసుకోవాలండి. ఇది నాన్ టెక్నికల్ ఎగ్జామ్ అంటే ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎన్నో వస్తాయి. టెక్నికల్ వచ్చేస్తే ఇవి ఆయా బోర్డులు నిర్వహించుకోండి అన్నమాట. నాన్ టెక్నికల్ ఎగ్జామ్ కి మనం పర్ఫెక్ట్ కట్ ఆఫ్ చెప్పొచ్చు. టెక్నికల్ ఎగ్జామ్స్ కి మనం ఏం చెప్తాం? అందరూ అక్కడ పర్ఫెక్ట్ గానే ఉంటారు, కానీ అన్నిటికీ ఒకే రకంగా చెప్తారు. అట్లా చెప్పడం అయితే కుదరదు. అయితే నాన్ టెక్నికల్ ఎగ్జామ్ లో ఇది డిగ్రీ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి ఆ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బట్టి, పోస్టులు ప్రకటించబడిన పోస్టులు ప్లస్ ఎంతమంది అపియర్ అయ్యారు, కాంపిటీటర్స్ ఎంతమంది అపియర్ అయ్యారు, ఆ పేపర్ యొక్క కఠినత ఎంత, మెయిన్ వచ్చేసరికి డిఫికల్టీ లెవెల్ ఎంత, పేపరు ఎలా ఇచ్చాడు, పేపర్ ఇచ్చిన తర్వాత ఒక సాధారణ అభ్యర్థి యొక్క సామర్థ్యాన్ని బట్టి అతను ఎన్ని ఆన్సర్ చేయగలడు, ఇలా ఇన్ని పారామీటర్స్ అయితే ఉన్నవి. ఎందుకంటే నేను ముందే చెప్పానండి, 3 సార్లు గ్రూప్ 1 మెయిన్స్ అనేది నేను రాయడం జరిగింది. మరి ఏపీపీఎస్సీ అనేక ఎగ్జామ్లు అయితే రాయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి అనుభవం దృష్ట్యా నేను ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేయగలుగుతున్నాను. ఇప్పుడు డిగ్రీ బేస్డ్, జనరల్ డిగ్రీ బేస్డ్ మీద పోస్టులు ప్రకటించిన దాన్ని బట్టి ఎంతమంది దానికి అప్లై చేసుకున్నారు, ప్లస్ పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది. మన 60% అన్నాం. విఆర్ఓ ఎగ్జామ్ లో 100 పెట్టగలిగారు. మరి అప్పుడు ఎట్లా? అందుకని పేపర్ రాకుండా, పేపర్ చూడకుండా మనం 60% అని చెప్పలేం. ఇక్కడ ఎగ్జామ్షన్ ఇది ఒకటే ఉందన్నమాట. అయితే కామన్ గా ఈ బోర్డులు నిర్వహించాడికి 60 అబౌవ్ గనక మనం రాసి ఉంటే, 60 గనక అబౌవ్ రాసి ఉంటే 100కి మన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు 60 రాసి ఉంటే. కానీ పేపర్ చూసి పోస్టుల సంఖ్యతో 150, 140, 120 ఉన్నాయి అనుకోండి, వాళ్ళు జోనులుగా డివైడ్ అయిపోయి ఉంటుంది. ఆ జోనుల్లో ఎక్కువ కట్ ఆఫ్ పెరిగిపోతూ ఉంటాయి. 5% మెరిటోరియస్ ఉంటారు, వాళ్ళకే కట్ ఆఫ్ లో క్వాలిఫై అవకాశం ఉంది. కానీ మెగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు, వేలల్లో వచ్చినప్పుడు ఈ కట్ ఆఫ్లు అనేవి యూనివర్సల్ గా అందరికి సంబంధించిన విధంగా చక్కగా అనేది నేను చెప్పిన సిస్టమ్ లో అయితే రావడం జరిగింది అనమాట. మరి టెక్నికల్ ఎగ్జామ్లకు వచ్చేసరికి, అంటే టెక్నికల్ ఎగ్జామ్స్ కి వచ్చేసరికి అందరూ బీటెక్ లో, ఎంటెక్ లో చదువుకుంటారు. ఆ సబ్జెక్ట్ లో వాళ్ళందరూ ప్రావీణ్యత కలిగి ఉంటారు. వాళ్ళు వచ్చేసరికి కట్ ఆఫ్ అనేది చాలా దగ్గరగా కట్ అయిపోతా ఉండిద్ది. అందరూ అందులో ఎక్స్పర్ట్సే. కాబట్టి మనం ఇప్పుడు ఈ కట్ ఆఫ్ అనేది టెక్నికల్ కి వచ్చేసరికి మనం
చెప్పలేము. టెక్నికల్ అభ్యర్థులకి పర్ఫెక్ట్ గా కట్ ఆఫ్ అనేది చెప్పలేము. ఏదైతే పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయో వాళ్ళకు మాత్రమే మనం కట్ ఆఫ్ అనేది క్లియర్ గా చెప్పగలం. ఏది అడ్వర్టైజ్ చేసినటువంటి పోస్టులను బట్టి ఎన్ని పోస్టులు వేసారు దాన్ని బట్టి మనం పర్ఫెక్ట్ గా చెప్పుకోగలం. కాబట్టి ఇప్పుడు వరకు మనం ఏం చెప్పుకున్నామంటే ఈ ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు మీకే అర్థమవుతుంది. ఒక 50 ఒక 40 పర్ఫెక్ట్ పెట్టేసి ఒక 20 మార్క్స్ ఎలిమినేషన్ తో పెట్టేస్తే నేను క్వాలిఫై అయిపోతాను అనుకుంటారు. ఇంకోటి కట్ ఆఫ్ ప్లస్ ఇంకోటి ముఖ్యమైన అంశం ఏంటంటే మీకు చెప్పాలనుకుంది ఈ కట్ ఆఫ్ నిర్ణయించడంలో చెప్పడం మర్చిపోయా. ఎగ్జామ్స్ రాసి వచ్చినటువంటి అభ్యర్థులు కొంతమంది కట్ ఆఫ్ కి వచ్చేసరికి చెప్తా ఉంటారు అనమాట, ఎట్లా కరెక్ట్ అట్లా కరెక్ట్ అని చెప్తారు. కానీ ఇక్కడ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మనం కన్క్లూడ్ వాటిని కూడా తీసుకోవాల్సిన పరిగణనలో తీసుకోవాల్సిన కొన్ని అంశాలు అయితే ఉన్నవి. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మనకి వెంటనే కీ అయితే రాదు. కొంతమంది ఉత్సాహంగా కీ ఇస్తారు. అందులో కంపల్సరీగా 150 మార్కులు వచ్చేసరికి వాళ్ళు ఇచ్చే కీలో 10 లేకపోతే ప్లస్ ఆర్ మైనస్ ఒక 10 పైన తప్పులనే ఉంటాయి. 10 పైన ఖచ్చితంగా తప్పులనే ఉంటాయి. మరి ఈ 10 కట్ ఆఫ్ లో వేరియేషన్స్ వస్తాయి. అట్లాగా అంతేకాకుండా క్లరికల్ మిస్టేక్స్ అనేవి ఉంటాయి. క్లరికల్ మిస్టేక్స్ అనేవి ఉంటాయి. క్లరికల్ మిస్టేక్స్ అంటే ఏంటి? ఆ బోర్డు పేపర్ ప్రిపేర్ చేసేటప్పుడు ప్రొఫెసర్స్ ఇచ్చినటువంటి ఆ ప్రశ్నలో డైరెక్ట్ గా వీళ్ళు ఇంగ్లీష్ నుంచి తెలుగులో కన్వర్ట్ చేయలేరు. ఇంగ్లీష్ నుంచి తెలుగులో కన్వర్ట్ చేయలేకపోవడం ఒక అంశం అయితే, ఇంగ్లీష్ టు తెలుగు అక్కడ ఇచ్చినటువంటి ఛాయిస్లు కూడా మారిపోతాయి. ఏవైతే ఆప్షన్స్ ఇచ్చారో కొన్ని సందర్భాల్లో క్లరికల్ తప్పులు కొడతారనమాట. కాబట్టి ఆ ప్రశ్నని తీసివేయటం అన్నా జరగాలి, లేకపోతే అందరికి మార్కులన్నీ ఇవ్వడం జరగాలి. అట్లాంటి ఒక 4-5 ప్రశ్నలు అయితే కంపల్సరీగా ఉంటాయి. కాబట్టి ఇది అందరికీ ఇచ్చేస్తున్నాం. మన తెలంగాణలో జరిగినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చేసరికి కొన్ని ప్రశ్నలకి డిలీషన్స్ ఉన్నాయి. ఒక తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన కొన్ని సందర్భాల్లో డిలీషన్స్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అందరికీ మార్కులు అనేవి కలపడం జరిగిద్ది అనమాట. అందరికీ మార్కులు కలపడం జరిగిద్ది. అట్లనే డిలీషన్స్ ఉంటాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశములు. ప్లస్ ఇంకోటి ఏంటి, అభ్యర్థి ఆటోమేటిక్ గా కొన్ని తప్పులు కూడా రైట్లుగా రాసుకుంటాడు, కొన్ని రైట్లు కూడా తప్పులుగా రాసుకుంటాడు. అయితే ఎప్పుడైతే పర్ఫెక్ట్ కీ వచ్చినప్పుడు ఏబిపిఎస్సి టిఎస్పిఎస్సి కీ రిలీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ అందులో ఒక 5-10 మార్కులు అనేది వేరియేషన్స్ అనేవి ఉంటాయి. ప్లస్ ఆర్ మైనస్ ఒక 5 నుంచి 10 మార్కులు అనేవి ఉంటాయి. ముందే కటాఫ్లు వేసేసుకోవడం, ఇవన్నీ పరిగణలో తీసుకోకుండా ముందే కటాఫ్ వేసుకోవడం, నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి నేను క్వాలిఫై అవుతానో లేదనుకోవడం, ప్లస్ ఇవన్నీ అశాస్త్రీయంగా ఉంటాయి. మొదట్లో వచ్చేసరికి చాలా అశాస్త్రీయంగా ఉంటాయి అన్నమాట. అయితే ఆ బోర్డులు రిలీజ్ చేసిన కీలు కూడా కొన్నిసార్లు క్లరికల్ మిస్టేక్లు తప్పులు ఉంటాయి. మళ్ళీ ఒకసారి అభ్యర్థుల నుంచి విన్నపాలు తీసుకొని మళ్ళీ వాటిని కూడా కరెక్షన్ చేసేటువంటి అంశాలు, ఇవన్నీ అనుభవపూర్వకంగా గతంలో మేము ఫేస్ చేసిన విధానం బట్టి మీకు ఇంత ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఇవ్వగలుగుతున్నా. అయితే చూడండి, ఒక కట్ ఆఫ్ నిర్ణయించడంలో ఇంత క్లిష్టత కష్టమైతే ఉంటుంది. కాబట్టి అభ్యర్థులకు వచ్చిన మార్కులు ఎప్పుడు ఫైనల్ అవుతుంది అంటే, మనం ఫస్ట్ వచ్చేసి ఎగ్జామ్ రాసి వచ్చేసి వెంటనే ప్లస్ 1 వచ్చింది ప్లస్ మైనస్ 1 పోయింది అని మనం వేసుకునేవి కాదు. మనం ఏ బోర్డు అయితే రాసిందో వాళ్ళు ఇచ్చిన కీని బట్టి కరెక్ట్ గా మార్కులు అనేవి మనం చూసుకోవాలి. ఆ మార్కులను బట్టి కట్ ఆఫ్ అనేది డిసైడ్ అయ్యి కొన్నిసార్లు చాలా తక్కువగా ఉంటాయి. మనం వచ్చేసరికి 65 అనుకుంటాం కట్ ఆఫ్. అప్పుడున్న క్లిష్టతను బట్టి ఆ పేపర్ ఇచ్చిన కష్టాన్ని బట్టి ఒక్కోసారి 57కే వచ్చేసింది, నువ్వు 65 వేసేసుకుంటావు. అట్లా కట్ ఆఫ్ అనేది మారుతూ ఉండిద్ది. ప్రశ్నాపత్రం మనకి చూడకుండా అభ్యర్థులు ఎంతమంది అపియరాలు తెలియకుండా ఆ పోస్టులు ఎన్నైతే రిలీజ్ చేశారో చూడకుండా మనం కట్ ఆఫ్ అయితే కరెక్ట్ గా చెప్పలేము, అశాస్త్రం అవుతుంది. కానీ ఇన్ని మార్కులు వస్తే మనకి బాగుంటుందని చదవడం తప్పులేదు. 75కి 60 మార్కులు రావాలి, లేకపోతే 150కి 120 రావాలని చదువుకోవడంలో తప్పులేదు. కానీ
ఇదైతే ఇట్లా చూసుకోవడం ద్వారా మీరే కరెక్ట్ గా అనాలిసిస్ చేసుకోవచ్చు. కాబట్టి చూడండి, ఈ ప్రశ్నాపత్రాలు అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్ కు ప్రిపేర్ చేసే ప్రతి ప్రశ్నాపత్రము కన్సర్న్డ్ రాజ్యాంగబద్ధ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ప్రిపేర్ చేసేటువంటి ప్రతి ప్రశ్నాపత్రం అయితే ఈ రకంగా పొందుపరిచి ఉంచుతారు. ఎందుకంటే ప్రతి అభ్యర్థి ఈ బోర్డులో ఎగ్జామ్ రాయడానికి ఆసక్తి చూపించే విధంగా మెడికల్ లాంటి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఆకర్షించుకోవాలంటే ప్రశ్నాపత్రం అనేది డిఫికల్ట్ లో ఇవ్వకూడదండి. ఇదేదో చెప్పినట్టు ఒకసాట పంచపాండవులు ఎంతమంది అనేమో ఒక అభ్యర్థిని అడుగుతారు ఇంటర్వ్యూలో, ఇంకొక అభ్యర్థిని ఏంటి అంటే ఏదో సినిమాలండి, ఇంకొక అభ్యర్థిని కౌరవులు ఎంతమంది, అందులో 96వ ఓడి పేరు చెప్పు అంటారు. ఇద్దరు ఒకటే ఆ సిచ్యువేషన్ అయితే అక్కడ చూడండి డిఫికల్టీ లెవెల్ ఎంత మారిపోయిందో. పంచపాండవులని ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి 96వ ఓడి పేరు ఎట్లా తెలిసింది. అట్లా వరుసనే 96వ ఓడి పేరు ఇస్తే అది వెరీ డిఫికల్ట్ క్వశ్చన్స్ అనమాట. అట్లా 150 క్వశ్చన్స్ ఇస్తా ఉంటే ఎగ్జామ్ కి అర్థం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా వెరీ ఈజీ ప్రశ్నలు అనేవి రాసి వచ్చేసి నేను బ్రహ్మాండంగా రాసేసాను, నాకు బాగా మార్కులు అనేవి వస్తవి అనేసి అనుకోవద్దు. ఇక్కడ ఇది ఆన్సర్ చేసినప్పుడు మాత్రమే ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్ లోకి మనం వెళ్తున్నామండి. ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది? ఇక్కడ ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది? ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఎన్ని మార్కులు వస్తే వస్తుందండి? ఇది మీరు తెలుసుకోవాల్సింది. కొత్త వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం? ఊరికి వెళ్తే 1 నెల 2 నెలలు 3 నెలలు ప్రిపేర్ అయ్యి స్టాండర్డ్ బిట్స్ చదివితే మీరు ఏ లెవెల్లో ఉంటారు? ఫస్ట్ లో అనుకున్నట్టు వెరీ ఈజీలోనే ఉంటారు. ఈ 25 మార్కులు వస్తుంది. అట్లనే కొంచెం గనక ప్రపంచంలో ఉన్నటువంటి కరెన్సీ నేములు వెరీ ఈజీ అన్నమాట. ఈ 25 మార్కులు ఇది ఎవరైనా పెడతారు. ఈ 2 వచ్చేసరికి వస్తాయి. ఈ 2 25 పెట్టేసి నాకు 100కి 50 మార్కులు వచ్చింది కాబట్టి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా? పైన ఒక 10-15 వచ్చేసరికి ఎలిమినేషన్ లో పెట్టేశాను ఉందా అనేసి చాలా మంది అభ్యర్థులు ఆశపడతా ఉంటారు. కానీ ఏదో నేను అర్జెంట్ పని మీద లేకపోతే వేరే దీని మీద చదవలేకపోయానండి, నేను ఆ పని చేసుకుంటా ఇవి చదివాను, ఒక 50 మార్కులు వచ్చి 100కి కానిస్టేబుల్ ఎస్ఐలో ఉద్యోగం వచ్చిందా? ఇదే మీమాంసలో ఇదే డైలమాలో ఉంటారు. కానీ మీరు అనుకున్నట్టు ఈ 25 మార్కులు అందరూ పెట్టగలుగుతారు. ఎవరు పెట్టలేరో 50% కాన్సన్ట్రేట్ చేయకుండా అటు ఇటు తిరుగుతా లేకపోతే ఏదైనా ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తా సరే ఈ ప్రిపేర్ అయిన వాళ్ళు పెట్టలేకపోవచ్చాం. కానీ కాంపిటేటివ్ లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి వాళ్ళు ఈ ఎగ్జామ్ లో అపీర్ అయినప్పుడు ఈ 50 మార్కుల వాళ్ళ చేతిలో ఉండి ఎవరైతే డిఫికల్టీలో గనక వస్తారో, డిఫికల్టీలో ఈ 25 మార్కుల్లో గనక కొన్ని మార్కులు గనక సంపాదించగలుగుతారు ఉద్యోగం వచ్చేది చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ వెరీ ఈజీ ఉంది. ఒక అభ్యర్థి ఉద్యోగం ప్రిపేర్ అవుతున్నాడు. ఈ వెరీ ఈజీలో ప్రతి మార్క్ ఇంపార్టెంట్. ఇక్కడ మార్కు పోగొట్టుకోకూడదు. 25కి 20 తెచ్చుకోవాలి. అట్లనే ఈజీలోనే 25కి 20 తెచ్చుకోవాలి. ఇప్పుడు అపీర్ అయిన అందరితో పాటు 50 మార్కులు తెచ్చుకోవాలి. ఇక ఉద్యోగం రావాలంటే డిఫికల్ట్ లెవెల్లో ఎన్ని మార్కులు తేగలుగుతావు, ఎన్ని మార్కులు పొందగలుగుతావు అంటే ఇక్కడ చూడండి 25లో కనీసం ఒక 10 మార్కులు తేగలిగావు అనుకోండి. అట్లనే వెరీ డిఫికల్ట్ లో వచ్చేసరికి ఈ 25లో నుంచి ఏదో ఎలిమినేషన్ లో గానీ గుర్తుండి అనుకోకుండా ఒక 5 మార్కులు తేగలిగావు అనుకోండి. అప్పుడు ఎన్ని మార్కులు వస్తాయి నీకు? 100కి 65 మార్కులు అనేవి వస్తాయి. కాబట్టి నువ్వు రేసులో ఉన్నట్టే. ఇక్కడ పెరిగే ప్రతి మార్కు నీకు రేసులో ఉన్నది. ఈ పెంచుకోగలుగుతావు, ఈ పెంచగలుగుతావు. ఇవి వచ్చేసరికి కష్టంగా క్లిష్టంగా ఉంటాయి. ఎందుకంటే ఈ డిఫికల్టీ ప్రశ్నలు వచ్చేసరికి ఒక డిగ్రీ చదివినటువంటి అభ్యర్థి వెరీ ఈజీ ప్రశ్నలు వచ్చేసరికి
డిగ్రీ చదివిన అభ్యర్థి ఐక్యూ లెవెల్ ప్రకారం వెరీ ఈజీ వచ్చేసరికి ఒక 3 నెలలు ప్రిపరేషన్ లో ఈ చదవగలుగుతాడు రెగ్యులర్ గా. కానిస్టేబుల్స్ పడ్డాయి, ఎస్ఐ పడ్డప్పుడు ఈ 100 మార్కుల్లో 25 3 నెలల్లో తెచ్చుకోగలుగుతాడు చదివి. కానీ డిఫికల్ట్ లో ప్రశ్న తేవాలంటే, ఒక మార్కు తేవాలంటే కనీసం 6 నుంచి సంవత్సరం పాటు ప్రిపేర్ అవ్వాలి. 6 నెలల నుంచి 1 ఇయర్ మంత్స్, 6 నెలల నుంచి 1 ఇయర్ కనుక ప్రిపేర్ అయితే ఒక్కొక్క మార్క్ అనేది ఇక్కడ నీకు పెరుగుతా ఉండిద్ది. నీ ప్రిపరేషన్ లెవెల్ 6 నెలల నుంచి సంవత్సరంలోగా నువ్వు ప్రిపేర్ అయితే ఒక్కొక్క మార్క్ అనేది ఇక్కడ పెరుగుతా ఉంటే నీ ఉద్యోగ అవకాశం ఇక్కడ పెరుగుతా ఉండిద్ది. మరి వెరీ డిఫికల్ట్ ఎప్పుడు సార్ అంటే 1 ఇయర్ ప్లస్ 1 ఇయర్ ప్లస్ అన్నమాట. ఇక 1 ఇయర్ నుంచి కొంతమంది అభ్యర్థులు 2, 3, 4, 5 ఇయర్స్ ప్రిపేర్ అవుతానే ఉంటారు. వీళ్ళు ఈ వెరీ డిఫికల్ట్ లో వచ్చేసరికి ప్రతి మార్కుని పొందడానికి అవకాశం ఉంటుంది. టైం ఫ్యాక్టర్ కూడా ఉందన్నమాట. వెరీ డిఫికల్ట్ లో నీకు మార్కు రావాలంటే నీ ప్రిపరేషన్ లెవెల్ అనేది పటిష్టంగా, ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ గా, కాంపిటేటివ్ ఓరియంటెడ్ గా ఉండాలి. బయాలజీకి వెళ్తే అమీబా కాడి నుంచి మొదలుపెట్టి చివరిదాకా కాదు. కొన్ని ఎగ్జామినేషన్ అమీబా ఎప్పుడు ప్రశ్న అడగరు. ఇక కాంపిటేటివ్ లో సబ్జెక్ట్ చెప్పుకుంటూ వెళ్తా ఉంటే అన్ని టాపిక్లు వస్తానే ఉంటాయి. అందులో ఇంపార్టెంట్ ఏది, మన ఎగ్జామ్ కి ఏ టాపిక్లు అడుగుతున్నాడు, గతంలో అంటే ప్రీవియస్ ప్రశ్న పత్రంలో చూసినట్టు దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. అకాడమిక్ లాగా ఏదో నువ్వు డిగ్రీ చదివినట్టుగా అమీబా కాడి నుంచి చివరి దాకా వెళ్ళిపోయావు అనుకోండి, ఎక్కడ ఇంపార్టెంట్, ఎక్కడ చదవాలి, దేనికి ప్రశ్నలు, మనకు కావాల్సిన మార్కులు, కాంపిటేటివ్ ఏ ఏరియా మీద మనం ఫోకస్ చేయాలి, ఏ ఏరియా మీద ఫోకస్ చేశారు గతంలో, దేని నుంచి మనకు ప్రశ్నలు వస్తాయి అనేది ఒక అభ్యర్థికి ఉండవలసినటువంటి విచక్షణ జ్ఞానము, డిస్క్రిమినేటివ్ పవర్ అంటారు అనమాట. అది ఎప్పుడు వస్తుంది అంటే ఈ ప్రశ్నాపత్రాలు, గత ప్రశ్నాపత్రాలు పరిశీలించినప్పుడు మరియు కాంపిటేటివ్ ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయినప్పుడు మాత్రమే ఇలాంటి నాలెడ్జ్ ని డెవలప్ అనేది చేసుకోగలుగుతాం. అంతేకాకుండా నేను మొత్తం చదివేశాను సార్, మొత్తం చదివి 3 ఏళ్ళ నుంచి చదువుతున్నాను సార్, నాకేంటో ఉద్యోగం దగ్గరకు వచ్చి రాలేదు సార్ అంటే అది ఏమన్నా 100 మార్కులు ప్రశ్నాపత్రాలను రాయడానికి, పొంగాలుగా రాయడానికి అది కాదు. కాంపిటీషన్ లో ప్రతి ఎగ్జామ్ కి ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అనేది ఉంది. దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, దేన్ని మనం చదవాలి అనే దాని మీద. సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ దేనికి హ్యూమన్ బయాలజీ మీద చూస్తాడు. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి. బ్లడ్ అంటే ఏంటి, బ్లడ్ లో ఏముంటాయి, బోన్స్ అంటే ఏముంటాయి, బోన్స్ విరిగితే ఎలా ఉంటవి, లేకపోతే మానవుని యొక్క దేహంలో ఉండే వివిధ పార్టులు ఏం చేస్తాయి, వాటికి సంబంధించిన సమాచారాన్ని మొత్తం తెలుసుకోవాలి. అక్కడ అమీబా గురించో, యూగ్లీనా గురించో, క్లాసిఫికేషన్ గురించో, మానవుల గురించో అంటే చదవద్దు అంటలా, అవి కూడా ఒకటి రెండు అడుగుతారు. మళ్ళీ నన్ను ఇందులో తప్పు పట్టవద్దు. కానీ నీ నేచర్ ఆఫ్ డ్యూటీని బట్టి నీ పోలీస్ డిపార్ట్మెంట్ నీ ప్రశ్నలు అడిగింది. మానవుడి మీద రీసెర్చ్ చేయాలి. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అక్కడ అది బ్లడ్డా లేకపోతే ఏదన్నా లిప్స్టిక్ గోడకి ఒక ఎర్ర మచ్చలు అంటుకొని ఉన్నాయి, నువ్వు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి వెళ్ళంగానే చూడాలి అది బ్లడ్డా లేకపోతే అది ఏమన్నా లిప్స్టిక్ లేకపోతే ఏదైనా ఒక రకమైనటువంటి రెడ్ సంబంధించినటువంటి ఏదైనా రంగు అనేది నీకు ఎలా తెలుస్తుంది అంటే ఈ మానవుని యొక్క ఎనాటమీ గనక, హ్యూమన్ ఎనాటమీ గనక చదివి ఉంటే మీకు తెలుసు. ఆటోమేటిక్ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి మానవుడికి, డెర్మటోగ్లైఫిక్స్ అంటారు వీటిని. మానవుని యొక్క ఫింగర్ ప్రింట్స్ అనేవి ప్రపంచంలో ఏ వ్యక్తికి మ్యాచ్ అనేది కాదు. దానికి సంబంధించిన ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ కూడా మీకు నేర్పడం అనేది జరిగింది. అంతా హ్యూమన్ మీద ఉంటుంది కాబట్టి బయాలజికల్ సైన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంత ప్రాధాన్యత అనేది రావడం జరుగుతుందండి. అక్కడ కంపల్సరిగా హ్యూమన్ ఎనాటమీ నేర్పుతాడు, అట్లనే డెర్మటాలజీ, ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ నేర్పుతారు. మీరు క్రైమ్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా హ్యూమన్ రిమైన్స్, డిఎన్ఏ టెక్నాలజీ, మానవుడికి సంబంధించిన అన్నిటి గురించి నేర్పుతారు. దాని మీద మీరు ఎనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్నలు ఇప్పుడే మీరు ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏం చదవాలనేది ఇప్పుడు మీకు
అర్థమై ఉంటుంది. అదే ఏపీపీఎస్ టీఎస్ వేస్తే ఎలాబొరేట్ గా వెళ్తుంది కాదన్ను, అన్ని ఏరియాస్ మీదకి వెళ్ళిపోతుంది. అయినప్పటికీ హ్యూమన్ బయాలజీ మీద అక్కడ కూడా ఒక ఇంత ఎక్కువ అనేది జరుగుతుంది. అంటే ఒక సబ్జెక్ట్ గురించి మిగతాయి కూడా అట్లానే ఉంటాయి. అయితే చూడండి, వీటిలో చూసినట్లయితే ఈ వెరీ డిఫికల్ట్ అనే దాని మీద మీరు ఎంచుకున్న గోల్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. వెరీ డిఫికల్ట్ అనేది 1, 2, 3 ఇయర్స్ మీరు ఎంచుకున్న రీచ్ అవ్వడానికి మీరు పెట్టే శ్రమ, మీరు సరైన మార్గంలో ఎగ్జామ్కి వెళ్తుంటే ఆటోమేటిక్ గా ఇక్కడ ప్రతి మార్క్ అనేది పెరుగుకుంటూ వెళ్ళిపోయి టాపర్స్ అవుతారు. నీ చేసినప్పుడు మాత్రమే. ఇక్కడ మీకు ఎన్ని రావాలన్నాను, అట్లీస్ట్ ఇవన్నీ నుంచి 60 సంపాదించుకునే పొజిషన్ ఉన్నామంటే 65కే 65, 70కే కష్టపడతా ఉంటారు. 100కి కనుక 70 మార్కులు కటాఫ్ పెడితే ఎంతో కష్టంగా ఫీల్ అవుతారు. మరి కనీసం ఇందులో నుంచి 20 మార్కులు పొందలేకపోతుందంటే మన ప్రిపరేషన్ ఏ లెవెల్లో ఉంటుంది. 50 మార్క్స్ వచ్చినాయిగా సార్ అంటారు. ఇది చాలా ఈజీగా ఉండే ప్రశ్నలు, ఎవరు ఏ అభ్యర్థి అయినా పెడతారు. మీకు క్వాలిఫై కాని వాళ్ళకి కూడా 50 మార్కులు వస్తాయి, 40-50 మార్కులు వస్తాయి వాళ్ళకు కూడా. దగ్గరలో మీరు కటాఫ్ అయ్యి పైకి వచ్చినంత మాత్రాన్ని యూజ్ ఉండదు. మెయిన్స్ లో కష్టపడాల్సి వచ్చింది, ఇంకా కష్టపడాల్సి వచ్చింది. కాబట్టి కొంతమంది అభ్యర్థులు ఏం చేస్తారు, కన్ఫ్యూజన్ లో ఈ 50 మార్క్స్ 25 లో ఇక్కడ మైనస్ లో అవుతా ఉంటాయి, ఇక్కడ పోగొట్టుకుంటారు కన్ఫ్యూజ్ అయ్యి. అంటే క్వశ్చన్ మీద యాక్యురసీ లేకపోవడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యి ఈ ఆప్షన్ ఆ ఆప్షన్ అనేసి ఏదో ఒకటి పెట్టేసి ఇక్కడ పోయే ప్రతి మార్క్ కి నువ్వు డిఫికల్ట్ తో అక్కడ భర్తీ చేయవలసి ఉంటుంది అనమాట. ఎక్కడైతే వెరీ డిఫికల్ట్ ఎంతో కష్టమైన బిట్టు నువ్వు తెచ్చింది ఈ 50లో నువ్వు భర్తీ చేసి దాన్ని ఫిల్ చేసుకుంటూ వచ్చి కట్ ఆఫ్ ని జంప్ చేయాల్సి ఉంటుంది. చూడండి, కాబట్టి ఈజీ వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి, యాక్యురసీగా ప్రిపేర్ అవ్వాలి, టైం ఫ్యాక్టర్ ని మెయింటైన్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి. అట్లానే డిఫికల్ట్ వచ్చేసరికి ఇలా ప్రిపేర్ అయితేనే మీకు ఉద్యోగం అనేది వస్తుంది. కట్ ఆఫ్ ఎంతో ఉండదు, 55 10 15 ఉంటాయి అంతే. అంత సింపుల్ కట్ ఆఫ్ కి మనం క్వాలిఫై అవడానికి ఎంతో కష్టపడతా ఉంటాం, చాలా కష్టపడతా ఉంటాం. అయితే ఇక్కడ ఇంకోటి చెప్పదలుచుకున్నాను అనుకోండి, అయితే మనం ఎంచుకున్నటువంటి గోల్ని బట్టి కూడా మన ప్రిపరేషన్ టైం అనేది ఉంటుంది. గ్రూప్ 1 కనుక ప్రిపేర్ అయితే, గ్రూప్ 2 కనుక ప్రిపేర్ అయితే 3 నెలలు కానీ 6 నెలలు కానీ సరిపోదు టైము, ఇంకా ఎక్కువ కావాలి. నీకు సిలబస్ తెలుసుకొని దాని మీద పూర్తి కమాండ్ వచ్చేసరికి 3 నెలలు పట్టిద్ది. 6 నెలలకి ఏ సబ్జెక్టు పర్ఫెక్ట్ గా నువ్వు చదవలేవు. కాబట్టి కనీసం 1 ఇయర్ నుంచి 1 ఇయర్ మినిమం, 1 ఇయర్ అయితే కమాండ్ వచ్చింది అనమాట. విచక్షణ జ్ఞానము, డిస్క్రిప్టివ్ పవర్ అనేది. ఆ తర్వాత వచ్చేసరికి 2, 3, 4 ఇయర్స్ వచ్చేసరికి ఆటోమేటిక్ గా నువ్వు డిఫికల్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతావు. ప్రతి ప్రశ్న ని అర్థం చేసుకొని ఆన్సర్ చేయడానికి సమయత్తమై ఉంటావు. ఈ మధ్యలో కనుక బ్రేక్స్ అనేవి కనుక వస్తే మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాల్సిందే నీ ప్రిపరేషన్. మధ్యలో 1 నెల ఇంటికి వచ్చేసావు అనుకోండి, లేదా 1 నెల వెళ్ళలేదనుకోండి క్లాసులు, మళ్ళీ 0 నుంచి ఇవి ప్రథమలోకి వస్తాయి ప్రయారిటీలు. ఇంటి దగ్గర సమస్యలు, ఇంటి దగ్గర ఫ్రెండ్స్ అనేవి ఫస్ట్ ప్లేస్ లోకి వస్తాయి. నీ కాంపిటీషన్ అనేది సెకండ్ ప్లేస్ లోకి వెళ్తాయి. ఆటోమేటిక్ గా మెమోరీ లాస్ తో మర్చిపోతావు. మళ్ళీ యాక్యురసీ రాదు. యాక్యురసీ రావడానికి మళ్ళీ 4 నెలలు పట్టింది. కాబట్టి కాంపిటీషన్ అనేది ఒక మహాయజ్ఞము. ఆ యజ్ఞంలో ఒకసారి కూర్చున్నావంటే ఆ యజ్ఞాన్ని అపాయింట్మెంట్ ఆర్డర్ చేతికి వచ్చిన దాకా నీకు నమ్మకం లేనట్టే. అపాయింట్మెంట్ ఆర్డర్ చేతికొచ్చి నీ చైర్లో కూర్చున్నప్పుడు మాత్రమే నువ్వు ఉద్యోగంగా చెప్పుకోవచ్చు. ఈలోపు వచ్చేసరికి ఎంతో సమయం అనేది వృధా అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది అనే దానికి ఇప్పుడు మీకు ఐడియా వచ్చి ఉండేది. ఎన్ని మార్కులు రావాలి? కనీసం 65% ఎగ్జామ్ లో నువ్వు పొందగలిగితే ఏ ఎగ్జామ్ కైనా నీకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. 65, ఇంకా రిజర్వ్డ్ కేటగిరీ అయితే ఇంకా తగ్గొచ్చు. అయితే పడినటువంటి పోస్టులను బట్టి ఇక్కడ అవకాశాలు ఉంటాయి అనేది మర్చిపోవద్దు. ఉద్యోగాల సంఖ్య బట్టి అక్కడ 65 ఉద్యోగాలు తగ్గే కొద్దిగా కట్ ఆఫ్ పెరిగిపోతా ఉంటుంది. పోస్టులు తగ్గే కొద్దిగా కట్ ఆఫ్ ఇంక్రీజ్ అయిపోతా ఉంటుంది, పెరిగిపోతా ఉంటుంది. 65 నుంచి 70, 70 నుంచి 75 పెరిగిపోతా ఉంటాయి. ఉద్యోగాలు పెరిగే కొద్దిగా కట్ ఆఫ్ అనేది తగ్గుతా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇప్పటి వరకు మనం ఈ వీడియోలో కనుక చూసింది ఏంటంటే ప్రశ్నాపత్రము ఎలా ప్రిపేర్ చేస్తారని చూసాం. ఎలా ప్రిపేర్ చేస్తారంటే ఏ ప్రశ్నాపత్రం అయినా
కాంపిటేటివ్ లో ఏ ప్రశ్నాపత్రమైనా అభ్యర్థుల్ని ఆకర్షించడానికి ఆయా బోర్డు వచ్చేసరికి వాళ్ళు కొన్ని ప్రశ్నలు చేసే విధంగా పేపర్ను అయితే రూపొందించడం జరిగింది. కాబట్టి వెరీ ఈజీలో వచ్చేసరికి ఖచ్చితంగా 40 నుంచి 50 క్వశ్చన్స్ దాకా ఉంటాయి. అట్లానే తెలంగాణ ఎస్ఐ పేపర్లు వచ్చేసరికి కాంపిటేటివ్కి వెళ్ళే వాళ్ళు చాలా ఈజీ ప్రశ్నలు ఇచ్చారు. బయలాజికల్ సైన్స్ కావచ్చు, లేకపోతే ఫిజికల్ సైన్స్ కావచ్చు, చాలా ఈజీగా ఉన్నాయి. వెరీ ఈజీ ప్రశ్నలు ఇచ్చారు. అట్లా అవి గనక మీరు కనుక కోల్పోయారంటే మళ్ళీ డిఫికల్ట్ లెవెల్లోకి వెళ్లాల్సి వస్తుంది అనమాట. అందుకని అట్లా వెరీ ఈజీ ప్రశ్న పత్రాలు అయితే ఈ ప్రశ్న అయితే ఖచ్చితంగా ఉంటాయి. మీరు ఏ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి? డిఫికల్ట్ లో గనక మీరు స్కోర్ చేస్తానికి గనక మీరు గనక చేయగలిగితే మీ ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకుంటున్నట్టు. అట్లనే మీ యొక్క ప్రిపరేషన్ స్థాయి సరికి వెరీ డిఫికల్ట్ లో కనుక వచ్చిందంటే ఆటోమేటిక్ గా మీరు ఉద్యోగం ఒక్కొక్కళ్ళు 4-5 ఉద్యోగాలు సంపాదిస్తారు. అందుకే అతనికి బ్యాంకులో వచ్చింది, ఎస్ఎస్సిలో వచ్చింది, ఆర్ఆర్బిలో వచ్చింది, మరియు టిఎస్పిఎస్ లో వచ్చింది, మరి ఏపీపీఎస్సీలో వచ్చింది. ఏది సెలెక్ట్ చేసుకోవాలో చూస్తున్నాడండి. వెయిట్ చేస్తే ఏది మంచిదని అంటారు. ఎందుకు? అతని ప్రిపరేషన్ ఏ స్థాయికి వచ్చింది? వెరీ డిఫికల్ట్ లెవెల్కి వచ్చింది. కాబట్టి ఇవన్నీ 75 మార్కులు ఆయనకి ఈజీగా వచ్చేస్తాయి. ఎక్కడ మార్కులు తెచ్చుకుంటారు కాబట్టి ఆటోమేటిక్ అన్ని ఎగ్జామ్స్ లో క్వాలిఫై అవుతాడు, ఉద్యోగం అనేది వస్తుంది. ఇవి ఈ 4 అంశాలు అనేది ప్రశ్నాపత్రం రూపొందించడంలో ఉంటుంది. ఇది కూడా ఒక డిగ్రీ బేస్డ్ ఐక్యూ లెవెల్ ఉన్నటువంటి అభ్యర్థిని ఉద్దేశించి ప్రిపేర్ అయినటువంటి అంశాలు అన్నమాట. కాబట్టి మీ ప్రిపరేషన్ లెవెల్ ఇప్పుడు ఏ లెవెల్కి రావాలనుకున్నామండి? డిఫికల్ట్ దాటిపోయి వెరీ డిఫికల్ట్ లో రావాలి. ఎందుకంటే ఇప్పటికి 2-3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. కంటిన్యూ ప్రిపేర్ అవడం తప్పులేదు. మీతో పాటు అందరూ రేసులో ఉన్నారు. ఇక రేసులో మీరు వెనకపడ్డారా? ఈ 2-3 నెలలు నోటిఫికేషన్లు వస్తున్నాయి. మీరు అనుకున్న నోటిఫికేషన్ అన్ని ప్రతి ఛానల్లోనే చెప్తున్నారు. వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎలక్షన్లకి ఎంతో దూరం లేదు. ప్రతి ప్రభుత్వం ఇప్పటి వరకే మనకి ప్రతి ప్రభుత్వం గనక చూసినట్లయితే ఈ ప్రభుత్వమే కాదు, పోయిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఉద్యోగాలు అనేది ఎలక్షన్కి వెళ్ళబోయే ముందు వేయటం అనేది ఆనవాయితీ. నోటిఫికేషన్ బ్రహ్మాండమైన మెగా నోటిఫికేషన్ వేయటం అనేది ఆనవాయితీ. కాబట్టి ఆటోమేటిక్ గా మీకు ఉద్యోగ అవకాశాలు అనేవి దగ్గరకు వచ్చినాయి. కాబట్టి ఈ లెవెల్లో గనక మీరు ప్రిపేర్ అయితే ఆటోమేటిక్ గా మీకు ఉద్యోగం అనేది రావడానికి అవకాశాలు మెండుగా ఉంటాయండి. కటాఫ్ గురించి కూడా ఆ పారామీటర్స్ అనేవి చెప్పాను. దయచేసి ఇప్పటి వరకు మన వీడియోని చూసినందుకు మీ అందరికీ జయదేవ్ అకాడమీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే షేర్ చేయండి ఈ వీడియోని. అలాగే తప్పక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ క్లిక్ చేయండి. మరియు లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఇప్పటి వరకు వీక్షించినందుకు మరి ఒకసారి మా జయదేవ్ అకాడమీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్నాడు.